మ్యూచువల్ ఫండ్లో ఎలాంటి ఫండ్స్ ఉంటాయి అండ్ దాంట్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సోర్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ దాన్ని మనం ఎట్లా ఫర్దర్ కూడా ట్రాక్ చేసుకుంటట్టు ఉండాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకు బేసికల్గా రిస్క్ను బట్టి మనం ఫండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే మనము సబ్జెక్ట్లోకి వెళ్తే చాలా ఉంటాయి టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకే, ఈక్విటీ ఫండ్స్ అని ఉంది. ఈక్విటీ ఫండ్స్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక డెట్ ఫండ్స్ అని ఉంటాయి. డెట్ ఫండ్స్ ఏంటంటే ఇవి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవు, ఇవి ఎక్కువగా బాండ్స్లోను లేకపోతే అంటే అవి ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీనివల్ల ఏంటంటే రిస్క్ ఏమి ఉండదు. అంటే నేను 100 రూపాయలు ఇవాళ పెట్టాను అంటే నాకు 100 రూపాయలు అయితే నాకు 100 రూపాయలు సేఫ్గానే ఉంటాయి, కాకపోతే రిటర్న్స్ ఒక 6-7% వస్తాయి. ఇదే ఈక్విటీ ఫండ్స్ అనుకోండి, దాంట్లో రిస్క్ తీసుకున్నాం కాబట్టి మనకు 12%, 15% ఇలా వస్తాయి. ఇక ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి అనమాట. అంటే సగం రిస్క్, సగం ఈక్విటీ, సగం డెట్ ఇలా ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే నాకు నేను ఎప్పుడు డబ్బులు అవసరం అంటే అప్పుడు తీసుకోవాలి ఇంకా, కానీ మళ్ళీ డబ్బులు రిస్క్ పడద్దు. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇవాళ పెట్టినా రేపు తీసేసుకోవచ్చు, కాకపోతే ఇవాళ పెట్టాము రేపు మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఇవాళ 100 రూపాయలు పెడితే రేపు 90 రూపాయలు ఉంది, తీసుకోవాలని అనుకుంటే 90 రూపాయలు ఉంటుంది. అయితే ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ అనుకోండి, మీరు ఇవాళ 100 రూపాయలు పెడతాడు, రేపు ఖచ్చితంగా 100 అయితే 100కి వస్తాయి, కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట మ్యూచువల్ ఫండ్స్ లో.